సార్ 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 ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? చెప్పండి సార్, ఏం జరిగిందో చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీ క్యూరియాసిటీ తగలయ్యా, సత్యాగా మాట్లాడలేవా? సార్ ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్. ఏదో డాన్స్ చేసాం అనుకో, టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారేస్తాను, జాగ్రత్త. అంత లేదు సార్. రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్ ఎంతసేపు కారిడోర్ అని సస్తాడు ఈ ముసలోడు, లోపలికి వెళ్ళి దుబ్బించుకోవచ్చుగా. మన బతుక్కి ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. ఎవడే ఏ టైంలో పైపెక్కుతున్నాడు? అమ్మో దొంగ దొంగ దొంగ! ఏడా ఎక్కడ మీరు? వాళ్ళమ్మ చూసేసిందా? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలియదో మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడు తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కి, అది నా బ్యాక్ ని. బ్యాక్ చూడమని సార్, చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో సాడిస్టులు బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా చూడాల్సినంత ఫ్రంట్. మా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా వంటి పైన చారి నా పెట్ట నడిగేవో, ఈ చెవిలో సంతే నీ మాటే తెలివేనా? చిత్ర గారు, చిత్ర గారు, అరే చంద్రకళ గారు, చిత్రం అనుకున్నానండి. ఊరుకో అబ్బాయి, నువ్వు మరీను. ఇక్కడ అంతే కంఫర్టబుల్ గా ఉందండి? అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి. మొన్న ఓ దొంగ విధవ పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూశాను. ఈసారి కనబడని అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి? బ్యాగ్ చూసాగా అచ్చాలు. అయ్యో బాబాయ్, ఇంత టాలెంటా? ఇది బ్యాగ్ చూసి పట్టేస్తారా? ఖచ్చితంగా పట్టేస్తా. ఈవిడిది కూడా మన టేస్ట్ అనుకుంటా. ఏంటబ్బాయి ఇలా వచ్చావు? అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూద్దాం వచ్చానండి. అంతే. అంత బాగానే ఉంది కదండి? ఓకేనండి, ఉంటా. ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం. చిత్ర గారు, టైం అవుతుంది, బయలుదేరదామండి. ఓ బాయ్ మా. లేట్ అవుతుంది, వెళ్దాం అండి. అబ్బాయి బాగున్నావా? బ్యాగ్ చూస్తే గుర్తుపట్టేద్దేమో. ఏమైంది అబ్బాయి? అంటే ఏం లేదండి, మంచి పని మీద వెళ్తున్నాం కదా, మీరు ఎదురొస్తే చాలా బాగుంటుందని. నువ్వు కూడా సకునాలు వడ్డాలు చూసుకుంటావు అనమాట. నేను చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు అబ్బాయి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఓకేనా? ఇంకొంచెం కొంచెం 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 ఇంకొంచెం సరిపోద్ది. రండి. సీటుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుంటాను. ఇదిగో అబ్బాయి, 11:45 కల్లా వజ్రం వచ్చేస్తుంది. ఆఫీస్ వెళ్ళిపోవాలి మరి. మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. తెలియకుండా జాబ్ లోంచి తీసేసావు సరే, మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి ఇచ్చేయచ్చు కదా. వై బ్రింగ్ హర్ టు మీ? అంటే పాప అరపూట పనిచేస్తేనే వాడు ఎవడికో 6 కోట్లు. దుర్మార్గుడా. అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అన్నమాట. వెరీ రిస్కీ. పని ఇచ్చినట్టు కర్రిస్తే సరిపోతుంది. పాప చూసావు ఎలా ఉందో? బ్యూటిఫుల్. ప్రతి యదవ మీదడిపోకుండా నువ్వే చూసుకోవాలి. అంటే శాలరీతో పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. టేక్ కేర్. థ్యాంక్ యూ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హేమంత్. వస్తాను రా. కంగ్రాచులేషన్స్, ఆల్ సెట్. ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా? హే స్వీటీ, ఎప్పుడు ఫోన్లోనే ఉంటావా? గాంధీ, ఎందుకు వీళ్ళందరూ నన్ను తోలా చూస్తున్నారు? అంటే ఆఫీస్లో ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటాను కదా, సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారంతే. కూర్చో. ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే ఫైల్ చూస్తానండి. చాలా మాట్లాడాలి. ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఇంకా పట్టాలేకలేదు.
పోనీ నేను వెళ్ళి మాట్లాడేస్తా. మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి. జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ కెల్కే గండి. వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం. ఏంటి పెళ్లి సెట్ చేసేస్తారా? ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు తెప్పారు, ఇప్పుడు పెళ్లి సెట్ చేసి మేమే చేసాం ఇంకా జీవితాంతం తిప్పుతూనే ఉంటారా? అలా కాదు కానీ నేనే సెట్ చేసుకుంటాను. మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్ ప్లీజ్. చిత్ర చెప్పు చిత్ర. అర్జెంటుగా 1 కేజీ లడ్డూలు, 2 కేజీల హల్వా తీసుకొస్తారా? స్వీట్ పెట్టి స్వీట్ న్యూస్ చెప్పేలా ఉంది. కన్ఫర్మ్. లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. డైరెక్ట్ ఆల్మండ్ హౌస్. అయ్యో, ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా. అంటే మరి నా పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులా? అవును. ఓకే ఓకే, పని చూసుకోండి, ఎవరికి చెప్పకండి. చిత్ర చిత్ర ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఒకసారి మీ అమ్మ నాన్న పిలుస్తావా? కొంచెం మాట్లాడాలి. ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి గుడికెళ్ళారు. సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను? బ్యాక్ సెట్ అయిందా? ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా. తిరుగు తిరగవమ్మా. హాట్ గా ఉన్నానా? పెళ్లి కొడుక్కి నచ్చేస్తానా? ఎంత డిస్కనెక్ట్ లో ఉన్నావేంటే నువ్వు? చేదినమ్మా జీవితం. ఆగు, నేను చేసుకోబోయేవాడిని చూపిస్తా. దా. ఏంటి లోపల ఉన్నాడా? పరిచయ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఇంకా చిరా తీపించాలనుకుంటున్నావా? ఆ? ఎలా ఉన్నాడు గాంధీ గారు? గాంధీ నీది మామూలు టాలెంట్ కాదు, అబ్బో మల్టీ టాలెంట్. ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. మీరు అసలా అదే మనిషి, అదే బ్యాక్. ఏ అబ్బాయి, నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే. దొంగ వెదవా. దూరం దూరం, మాది అసలే మడి ఆచారం. దగ్గర దగ్గర అది మా ఆచారం. చూసారా ఏమన్రే? చూస్తున్నా తల్లి. ఏ చైతి, మీ ఎదిరింటి అమ్మాయితో ఏదో లవ్ అన్నావు. మా ఎదురింటమ్మాయే. అంటే ఆ జంక్ తినే జంకి గాడివి ఫిగరు కసక్కు అన్నా. అయ్యో రామ రామ. నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు. గురూజీ ఆ. అలా కాదు గురూజీ. మరి ఎలా? నా స్ట్రగుల్ కి నా పెయిన్ కి మీరే ప్రత్యేక సాక్ష్యం. నా మాట వినండి గురూజీ, ఒప్పుకోండి గురూజీ, ప్లీజ్ గురూజీ. ప్లీజ్ అని బొందా? ప్లీజ్ గురూజీ. ఏదో సావండి. నువ్వు పదవే. చంద్రకళ గారు ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకున్నట్టేను రా. హే బాబీ, ఏంటి సార్ సడన్ గా వచ్చారు? రండి లోపలికి రండి. ఎక్సైట్మెంట్ సార్, 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 అలా కాదు సార్. చిన్ను నాన్న. నమస్తే అండి. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నమస్కారం అండి, నమస్కారం, బాగున్నారా? ఏ, చిత్ర సార్ వచ్చారు, కాఫీ తీసుకురా. అంటే కాఫీ పెట్టి పంపించేద్దామనే. పెళ్ళి 6 ఏళ్ళు అయింది. ఒక్క పూట భోజనాలు పిలిచాడాడు. కనీసం కటిసికి ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. మా ఇంటికి వస్తే వెజ్ మా మొహాన్ని కొట్టి నాన్ వెజ్ ఫేక్ దాకా మిగతా అంటాడు ఈడు. ఏదో మామగారు మహానుభావుడు కాబట్టి కనీసం లంచ్ కానీ పిలిచారు. లేదంటే హలో, నమస్కారం సార్, మీ గురించి అయ్యో బాబోయ్, ఎన్ని వెరైటీలా. ఇవాళ డైటింగ్ లేదు గీటింగ్ లేదు, పట్టు పట్టాల్సిందే. అంటే సాలడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది, అందుకని మరి ఒకండి, నేను చూస్తాను కదా. మీరు మాత్రం మొహమాట పడకండి సార్. కాకరకాయ జ్యూస్, బీరకాయ జ్యూస్, పొట్లకాయ జ్యూస్ లేదండి? అది కూడా ఉంది. తీసుకురమ్మంటారా? పిలవంగానే ఎగేసుకుంటున్నాను, లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు. ఓ తినేయడానికి తినండి మరి. చంద్రకళ గారు చెప్పండి. మా మాట పడుతున్నట్టున్నారు. తినండి సార్, అన్ని ఆర్గానిక్ గా పండించినవే. వండించారు సరే, ఇట్ని వండించాలి కదా. పండిస్తానికి వడ్డిస్తానికి మధ్యలో వండిస్తాననే కాన్సెప్ట్ మా మాయకి తెలీదు. ఏ మామయ్య? వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు. తింటే మనం పోతాం. హెల్త్ ఇస్ వెల్త్ సార్. ఇదిగోండి, ఇది తీసుకోండి, బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ. చెక్కేసిన బీరకాయ ముక్కలు చూపించి స్పెషల్ అంటాడేంట్రా. మీకు ఇంకా చెక్ పెట్టాడు, మేము తొక్కలతో తినేస్తున్నాం తెలుసా. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా నాకు. నాకు ఆకలి ఇస్తుంది సార్. నన్ను తిను. మరి లేట్ ఎందుకు? తినండి, ఆరోగ్యంగా ఉంటారు. పర్లేదు, మేము ఆకలితోనే ఉంటాం. సారీ. హలో, ఎమర్జెన్సీయా?
అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తినడానికి వచ్చేమంటారా ఎమర్జెన్సీకి నేను కూడా అయ్యో, వెళ్ళాలి. అదేంటండి కొంచెం తినేసి అయ్యో, వెళ్తున్నారు కొంచెం సార్ తినేసి వెళ్ళండి. అర్జెంట్కి వెళ్ళాలండి అర్జెంట్గా అలా తినేసి సార్, తినబోద్ది. వెళ్ళొస్తా చాలా రోజులు పిలవట్లేదు కంప్లైంట్ చేశారు కదా, ప్రతి వారం వచ్చేయండి తినేయడానికి. చిన్నగా చెప్తాను. ప్యాక్ చేసి ఇమ్మంటారా పోనీ దారిలో తిందురు కానీ వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. హోమ్ డెలివరీ, హోమ్ డెలివరీ. వైఫ్ కి లేబర్ పెయిన్ సార్. వద్దు సార్ అయ్యో సార్ కొంచెం